హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను చెప్పబోయే కథ పేరు సోము తాబేలు కథ. అనగనగా ఒక రాజ్యం ఉండేది. ఆ రాజ్యంలో నివసించే దంపతులు ఇద్దరికి చాలా కాలం పాటు సంతానం కలగలేదు. ఎన్నో నోములు వ్రతాలు చేసిన తర్వాత వాళ్ళకొక కొడుకు పుట్టాడు. దంపతులు వాడికి సోము అని పేరు పెట్టి ఎంతో ప్రేమగా పెంచుకున్నారు. సోము 8వ తరగతి చదువుతున్నప్పుడు ఒకసారి ఆ బడి పిల్లలందరూ కలిసి విహారయాత్రకని గంగానదిని చూడటానికి వెళ్ళారు. సోముకి అక్కడ వాతావరణం ప్రశాంతంగా చాలా నచ్చాయి. అతను అక్కడ కూర్చుని నదిలోకి చూస్తుండగా దూరంగా కొందరు పిల్లలు గుమిగూడి ఏదో అల్లరి చేయటం మొదలుపెట్టారు. వెంటనే సోము అక్కడికి వెళ్ళి చూశాడు. ఆ పిల్లలంతా ఒడ్డుకు వచ్చిన ఒక తాబేలును అటూ ఇటూ పీకుతో దాంతో ఆడుకుంటున్నారు. అది చూసిన సోముకు చాలా బాధ కలిగింది. వాడు పిల్లలతో వాదించి వాళ్ళందర్నీ అక్కడి నుండి పంపించేశాడు. ఆ పైన గాయాలతో ఉన్న తాబేలును చేతనెత్తి నదిలోకి తీసుకెళ్లి వదిలేశాడు. ఆశ్చర్యం, నీళ్ళల్లో పడగానే ఆ తాబేలు మాట్లాడింది. ఓ మంచి అబ్బాయి, నీ మేలు మరవలేనిది. ప్రమాదంలో పడ్డ నాకు నువ్వు చేసిన మేలు చాలా గొప్పది. ఇందుకు ప్రత్యుపకారంగా నేను నీకు ఏమైనా చేసి పెట్టాలని అనుకుంటున్నాను. అడుగు, నీకేం కావాలో అన్నది. సోము తనకేం అక్కర్లేదని, కావాలంటే అవసరం వచ్చినప్పుడు అడుగుతానని చెప్పి ముందుకు సాగాడు. ఈ సంఘటన జరిగిన తర్వాత చాలా కాలానికి సోము యుక్త వయసులోకి వచ్చాడు. చాలా విద్యలు నేర్చుకుని అతను వీరుడుగా పేరుగాంచాడు. ఇదిలా ఉండగా ఒకసారి ఆ దేశపు రాజుగారి కూతురు తన స్నేహితురాలతో కలిసి స్నానానికని గంగానదికి వెళ్ళింది. నదిలో స్నానమాడుతుండగా ఆమెకిష్టమైన రత్నాల హారం జారి నదిలో పడిపోయింది. చాలా మహిమగల ఆ హారం అంటే ఆమెకు చాలా ఇష్టం. అది పోయిందన్న బెంగతో రాకుమారి సరిగ్గా భోజనం కూడా చెయ్యటం లేదు. ఎవరెంత చెప్పి చూసినా ఆమె బెంగ మాత్రం తీరలేదు. ఆహారం లేక ఆమె రోజురోజుకు కృశించిపోవటం మొదలుపెట్టింది. ఆమెకు సంతోషం కలిగించడానికి పూనుకున్నారు రాజగారు. గజ ఈతగాళ్ళు అనేక మందిని అమిత వేగంతో ప్రవహించే ఆ గంగా నదిలోకి పంపారు. కానీ ఆ నది వేగానికి వాళ్ళందరూ కాగితపు పడవల్లా కొట్టుకుపోయారు. కొందరైతే నదిలోని ముసళ్లకు ఆహారం అయిపోయారు పాపం. ఇక చేసేదేమీ లేక తెలివి గలవారు, సాహసవంతులైన యువకులెవరైనా ఆ రత్నాల హారాన్ని తేగలిగితే వారికి తన కుమార్తెనిచ్చి పెళ్లి చెయ్యటమే కాక అర్ధరాజ్యాన్ని కూడా ఇస్తామని రాజావారు ప్రకటించారు. ప్రకటన విన్న సోము ఆలోచించాడు. ఇంతమంది గజ ఈతగాళ్లకు దొరకకుండా ఆ హారం ఎటుపోతుంది అని. అది నదిలోని ఏ రాళ్ల అడుగునో ఇరుక్కుని ఉండాలి. దాన్ని తీయటం సాధారణ మానవులకు సాధ్యం కాకపోవచ్చు. అయినా ప్రయత్నిస్తే ఏదైనా సాధ్యమవుతుందని అతను నదిలోకి దూకి రాళ్ల అడుగున వెతకటం మొదలుపెట్టాడు. చివరికి అతని ప్రయత్నం ఫలించింది. ఒక పెద్ద బండరాతి అడుగున మెరుస్తూ ఏదో అతని కంట పడింది. అయితే దాన్ని చేరుకునే ప్రయత్నంలో అతను నదిలోని ఒక సుడిగుండంలో చిక్కుకుపోయాడు. ఇక తన ప్రాణాలు పోవటం తప్పదనుకున్న ఆ క్షణంలోనే సోము నీటిపైకి తేలాడు. ఎలాగని చూస్తే అతను సాయం పొందిన తాబేలు, సోము కోరికను అడిగి తెలుసుకున్న తాబేలు నదిలోకి బండరాళ్లను ఎత్తి మరీ ఆ రత్నాల హారాన్ని తెచ్చి సోముకి ఇచ్చింది. హారాన్ని పొందిన సోము అక్కడి నుండి నేరుగా రాజభవనానికి చేరుకుని ఆ రత్నాల హారాన్ని రాకుమారికి ఇచ్చాడు. సంతోషించిన రాజు సోముకి తన కూతుర్నివ్వటమే కాక అర్ధరాజ్యమిచ్చి గౌరవించాడు కూడా. ఆ పైన సోము రాజ్యాన్ని చక్కగా పాలించి దయగల రాజు అని పేరు తెచ్చుకున్నాడు. ఎలా ఉంది ఫ్రెండ్స్ ఈ కథ? మీకు నా కథలు గనక నచ్చినట్లయితే నా వీడియోస్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.